సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం మరింత బాగా పనిచేయాలని ఎన్నికల కార్యక్రమం పర్యవేక్షించిన న్యాయవాది నాయక్ రసూల్ సూచించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2026-27 సంవత్సర నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా మొవ్వ సత్యనారాయణ, కార్యదర్శిగా ప్రసాదం పూర్ణచంద్రరావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం సాయంత్రం కవిరాజ పార్క్లోని అసోసియేషన్ హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో న్యాయవాది నాయక్ రసూల్ పర్యవేక్షణలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కొరటాల ఈశ్వర్ చంద్, సంయుక్త కార్యదర్శిగా పుచ్చకాయల కోటిరెడ్డి, కోశాధికారిగా నర్రావుల ఆదినారాయణ, కార్యవర్గ సభ్యులుగా సుగ్గుల రామకృష్ణ, వెంపటి సత్యనారాయణ, త్రిపురనేని రత్తయ్య, బెనిగళ్ల నారాయణ శివప్రసాద్ ఎన్నికయ్యారు. సమావేశంలో 2025 జనవరి నుండి డిసెంబర్ వరకు జమా ఖర్చులు నిర్వహించిన కార్యక్రమాలను బాధ్యులు తెలియజేశారు. డిసెంబర్ నెలలో జన్మించిన సభ్యులకు సత్కరించారు. అధ్యక్ష కార్యదర్శులు మొవ్వ సత్యనారాయణ, ప్రసాదం పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు. 2027 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంలో అధ్యక్షులుగా నన్ను, సెక్రటరీగా పూర్ణచంద్రరావు గారిని, ఉపాధ్యక్షులుగా ఈశ్వర్ చంద్ గారిని, ట్రెజరర్ నర్రావుల ఆదినారాయణ గారిని, జాయింట్ సెక్రటరీగా కోటిరెడ్డి గారిని, కార్యవర్గ సభ్యులుగా వెంపటి సత్యనారాయణ గారు, రామకృష్ణ గారు, హరిప్రసాద్ గారు, వెనిగళ్ల నారాయణ ప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, వీరందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముందు కూడా ఇంతకంటే కూడా 2020, 24, 25 చేసిన కార్యక్రమాల కంటే కూడా 26, 27లో సభ్యులందరి సహకారంతో ఇంకా మంచి కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, అవేర్నెస్ ప్రోగ్రాంలతో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. వీటన్నిటికీ కూడా మీ అందరి సహాయ సహకారం కావాలని సభ్యులందరినీ మరీ ప్రార్థించుతున్నాం. రేపు జనవరి 26కి 2026 జనవరి 26కి 20 సంవత్సరాలు నిండుతుంది మన అసోసియేషన్ స్థాపించి. ఆ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుందాం. మీరందరూ కూడా దానికి వచ్చేసి మీ సహాయ సహకారాలు